గండేపల్లి మండలం మురారి గ్రామ తోటలోని శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ అమ్మవారు వేప చెట్టు రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. డిసెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత 3వ రోజున ఇక్కడ జరిగే జాతర ఉత్సవం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సంవత్సరంలోని ముఖ్యమైన రోజుల్లో భక్తులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఊరికి దూరంగా పచ్చని పొలాల మధ్య ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరజిల్లుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో ఉన్న తలుపులమ్మలవ ఎంత విశిష్టత పొందిందో అదే విధంగా ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో సంవత్సరం పొడవునా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ సాయంత్రం చీకటి పడిన తరువాత మాత్రం ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క మనిషి కూడా ఉండరు. చీకటి పడిన తరువాత అమ్మవారు ఆ పచ్చని పొలాలలో తిరుగుతూ ఉంటారని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఈ గుడికి కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి వచ్చి అక్కడే వంట వార్పు చేసుకుని దేవతకు సమర్పించి వారు అక్కడే భుజిస్తారు. మార్గశిర మాసం పౌర్ణమి తరువాత 3వ రోజు సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నిర్ణయించిన జాతర ప్రారంభం కానుంది. కానీ భక్తులు ముందుగానే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఏం చేస్తున్నటువంటి కనకదుర్గ అమ్మవారు జాతర జరుగుతుంది. ఈ అమ్మవారి జాతరకు సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులందరూ వచ్చి మొక్కులు చెల్లించుకొని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఈ జాతర సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది. కానీ ముఖ్యంగా ఆదివారాలు మంగళవారాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు రేపు మ్యాక్సిమం దర్శించుకుంటారు. సుమారు 40 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ నుంచి ఎస్పీసీ అంటే వాళ్ళ పిక్ యాక్షన్ టీమ్ 10 మంది కూడా పంపించడం జరిగింది. టోటల్గా 50 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం సార్. అలాగే మహిళా పోలీసులు కూడా 45 మంది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి కరెక్ట్గా క్యూ లైన్స్ అవి కూడా ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్స్ అయితే బందోబస్తు నిర్వహిస్తున్నాం.